అందరికీ నమస్కారం. 10వ తరగతి పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులందరికీ ఇది ఒక బంపర్ మరియు అదిరిపోయే స్పెషల్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ నుండి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా నేరుగా మీ మార్కుల మెరిట్ ద్వారా ఎంపిక చేసే ఈ నోటిఫికేషన్ మీ అందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి చెందిన అభ్యర్థులు ఎవడైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏకంగా 21,413 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకి కూడా అదిరిపోయే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చూసుకున్నట్లయితే ఏకంగా 1215 పోస్టులు ఉండగా, తెలంగాణ సర్కిల్కి సంబంధించి 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ని వేల ఉద్యోగాల భర్తీ అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి అదిరిపోయే జీతమైతే ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకి 12,000 నుండి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే 10,000 నుండి 24,470 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వం అందించే ఇతర అలవెన్సులు కూడా మీకు లభిస్తాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇక చాలామంది అడిగే ప్రశ్న, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని. దీనికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అయిన వారు పోస్టాఫీస్లోని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లావాదేవీలను చూసుకోవాలి. అంటే స్పీడ్ పోస్ట్ బుకింగ్స్, మనీ ఆర్డర్స్ మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ విషయానికి వచ్చినట్లయితే, వీరు ఉత్తరాలను మరియు ఇతర పోస్టల్ పార్సెల్స్ని ఇంటింటికి చేరవేయడం, స్టాంపులు అమ్మడం వంటి విధులు నిర్వహించాలి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే, ముందుగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అయితే కంపల్సరిగా మీరు 10వ తరగతిలో లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదివి ఉండాలి మరియు మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు కలిగి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఎలాంటి పరీక్ష ఉండదు. కేవలం మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. మీ 10th మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఒకవేళ మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటే వాటిని నిర్ణీత ఫార్ములాతో మార్కుల్లోకి కన్వర్ట్ చేసి మెరిట్ని లెక్కిస్తారు. మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ www.indiapostgdsonline.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ వివరాలను ఎంటర్ చేసి ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అయితే మహిళలు, ఎస్సీ/ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు. వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 18 నుండి 19వ తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఏమిటంటే, మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సైక్లింగ్ రావడం అనేది ఖచ్చితంగా ఉండాలి. నోటిఫికేషన్లో వీటిని కంపల్సరీగా మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇవి ఇండియా పోస్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి జీడీఎస్ నోటిఫికేషన్ వివరాలు. ఇలాంటి అవకాశం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఎవరూ మిస్ చేసుకోకండి. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశమైతే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.